వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో యూదా అనే ఒక దేశం ఉంది. ఆ దేశాన్ని ఆసా అనే రాజు పరిపాలన చేస్తున్న దినాలవి. ఆ దినాలలో ఈ యూదా దేశం మీదకి కూషియుడైన జరహు అనేటటువంటి వ్యక్తి 1000 సైన్యమును తీసుకొని ఆ దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో ఆ సైన్యమును గాని ఆ ప్రజలను జయించుటకు శక్తి లేక ఆసా అనేటటువంటి రాజుగారు దేవుని మందిరములోనికి వచ్చి దేవునికి ప్రార్థన చేశాడు. అయా, ఏమి చేయుటకు మాకు తోచదు, మేం బలము లేని వారం, యుద్ధము మీరే జరిగించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. దేవుని ఆత్మ దిగి వచ్చింది. వారి మధ్యలో ఉన్నటువంటి ఓదేదు కుమారుడైన అజర్యా అనేటటువంటి వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడి ఇప్పుడు ఆసా అనే రాజుతో, యూదా ప్రజలతో, బెన్యామీనీయులతో ఓ చక్కని వర్తమానాన్ని తెలియపరుస్తున్నారు. ఈ ప్రజలను చూచి మీరు భయపడొద్దు, యుద్ధం నేను చేస్తాను. ఆసా రాజా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ భూలోకంలో మన జీవితంలో కూడా చాలాసార్లు మనం అనుకుంటాం, నా పక్షంగా ఎవరో ఉండాలి, నా పక్షంగా ఎవరో మాట్లాడాలి, నా పక్షంగా ఎవరో నిలబడాలని. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, ధనవంతుల కొరకు, బలాఢ్యుల కొరకు, ఈ లోకంలో ఎవరెవరి కొరకు మనం ఎదురు చూస్తూ నా పక్షంగా మాట్లాడాలి, నాతో ఉండాలి అని ఆశపడుతూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏ వ్యక్తి కూడా నమ్మదగిన వాడు కాదు. నువ్వు ఆశపడాల్సింది, నువ్వు ఆశించాల్సింది మనుషులు నీ పక్షంగా ఉండాలని కాదు, కానీ దేవుడు నీ పక్షముగా ఉండాలని ఆశపడు. దేవుడు నీ పక్షంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, మనము దేవుని పక్షముగా నిలబడాలి. మనము దేవుని కొరకు నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతాడు. మనము దేవుని పక్షముగా నిలబడినట్లయితే దేవుడు మన పక్షంగా నిలబడతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా ఉంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి ఎవడు? నిజమే, ఆయన మన పక్షముగా ఉంటే మనకి ఎల్లప్పుడూ జయమే. దేవుడు మన పక్షముగా ఉండుట ద్వారా జరిగే కార్యం ఏమిటి అని అడిగితే, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ
సఫలపరచుదువు. దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు ఆయన మన పనులను సఫలపరుస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, అది వ్యవసాయం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది చెరువులు కావచ్చు, అది చేతి పని కావచ్చు, నువ్వు చేయుచున్న పని నీ చేతిలో సఫలం అవ్వాలి అని అంటే దేవుడు నీ పక్షంగా ఉండాలి. ఆయన ఎవరి పక్షముగా అయితే ఉంటారో అతడు చేయున్నదంతయు సఫలం చేస్తారు ఆయన. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేయుచున్న పని సఫలం అవ్వాలని, అది ఫలించాలని, అభివృద్ధి పొందాలని ఎంతో ప్రయాసపడుతున్నావు. ఎవరెవరి దగ్గరకు వెళుతున్నావు, ఎవరి సలహాలు తీసుకుంటున్నావు, నేను చేసే పని అభివృద్ధి అవ్వాలంటే నేనేం చేయాలని అనేక మందిని అడుగుతున్నావు. కానీ నువ్వు చేసే పని సఫలం చేసే ఆ దేవుని పక్షంగా నువ్వు నిలబడితే, ఆ దేవుని మాటను నీవు వింటే నీ పనులను దేవుడు సఫలం చేస్తాడు. అబ్రహాము దినాలలో వచ్చిన కరువు కాకుండా ఇస్సాకు గారి దినాలలో కూడా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు బయలుదేరి వేరొక దేశానికి బయలుదేరుచుండగా దేవుడు మాట్లాడాడు, ఇస్సాకు ఈ దేశంలోనే ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తే ఆయన దేవుని మాటను విన్నాడు. దేవుని పక్షముగా ఆ కరువు వచ్చిన ప్రాంతంలో నిలబడ్డాడు. వాక్యంలో రాయబడి ఉంది, ఇస్సాకు ఆ సంవత్సరం అంటే ఏ సంవత్సరం? కరువు వచ్చిన సంవత్సరం, దేవుని కొరకు నిలబడిన సంవత్సరం, దేవుని మాట విన్న సంవత్సరం. ఆ సంవత్సరము విత్తనము వేసి 100 ఫలమును పొందాను. ఆయన వేసిన విత్తనాలలో ఒక్క విత్తనం కూడా పోలేదు, 100 ఫలాన్ని పొందాడు. అతని పని సఫలం అవ్వడానికి, అతని యొక్క చేసినటువంటి ఆ వ్యవసాయము ఫలించడానికి కారణం ఏమిటో తెలుసా? ఇస్సాకు దేవుని పక్షంగా నిలబడ్డాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుని పక్షముగా నిలబడగలిగితే దేవుడు నువ్వు చేసే ప్రతి పనిని సఫలం చేస్తారు. అంత మాత్రమే కాదు కానీ కీర్తనల గ్రంథం 118వ కీర్తన 7వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఆయన ఎవరి పక్షముగా అయితే నిలబడతాడో వారికి సహాయము చేస్తాడు. ఈరోజు మనుషులు సహాయము కొరకు ఎక్కడెక్కడికో వెళుతున్నారు, ఎవరి వైపు చూస్తున్నారు, చివరికి మోసపోయి సహాయము దొరకక బాధలు పడుతూ ఉన్నారు. కీర్తనకారుడు కూడా అంటున్నారు, నేను కూడా చాలా మంది వైపు చూచాను, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? నిజమే, కొండలాటనగా బలాఢ్యుల వైపు, ధనవంతుల వైపు, అధికారుల వైపు, లోకంలో ఉన్నటువంటి ప్రజల వైపు చేతులెత్తి కన్నులెత్తి సహాయం కొరకు ప్రాధేయపడి అనేక మందిని బ్రతిమలాడేవేమో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని వైపు చూడు, దేవుని పక్షంగా నిలబడు. మన దేవుడు సహాయం చేసే దేవుడు. వాక్యం చెప్తుంది, మనుషుల సహాయము వ్యర్థమని వాక్యంలో రాయబడి ఉంది. మన దేవుడు సహాయం చేసేవాడు. వాక్య భాగంలో రాయబడి ఉంది, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఆయన సహాయం చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు పనులు సఫలమవుతాయి. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు సహాయం కలుగుతుంది. మరొక మాట నెహెమియా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది. భక్తుడైన నెహెమియా గారు ఇశ్రాయేలీల ప్రజలతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీలారా, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆయన మన పక్షముగా ఉన్నప్పుడు మన మీదకి వచ్చే శత్రువు మీద ఆయన యుద్ధం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీల పక్షముగా ఆయన నిలబడి అనేక యుద్ధములను చేశాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను తరుముచున్న సమయంలో ఆ ఎర్ర సముద్రము మీద ఆరిన నేలగా చేసి ప్రజలను నడిపిస్తున్న సమయంలో ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను తరుముచు ఆ సముద్ర మధ్యములో చెప్పుకుంటున్నారు, ఇశ్రాయేలీల దేవుడు వారి పక్షముగా నిలబడి మనతో యుద్ధము చేయుచున్నాడు, వెనక్కి పారిపోదాం రండి అని అన్నారు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 25వ వచనంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మన పక్షముగా యుద్ధములు చేసే దేవుడు. అందుకే భక్తుడైన దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, శత్రువుల మీద మనకు జయమిచ్చే దేవుడు, మన శత్రువుతో పోరాడే దేవుడు. మన శత్రువు ఎవరు అని అడిగితే అపవాదే మన శత్రువు, రోగమే మనకు శత్రువు,
రుణాలే మనకు శత్రువు, మన సమస్యలే మనకు శత్రువు. ఆ శత్రువును ఓడించేవాడు, ఆ శత్రువు మీద జయమిచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన పక్షంగా ఉండాలి అంటే మనం ఆయన పక్షంగా నిలబడదాం. అప్పుడు ఆయన మన పక్షంగా ఉంటారు, మన పనులను సఫలం చేస్తారు, మనకు సహాయం చేస్తారు. మన జీవితంలో ప్రభు మన పక్షంగా నిలబడి యుద్ధం చేస్తారు. అలా జరిగించున్నట్లుగా దేవుని సన్నిధిలో ఆశారాజు వలె మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని వైపు చూద్దాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడులు ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీ పక్షమున ఉండును అని నీ వాక్య భాగంలో రాయబడి ఉంది. నీవు మా పక్షంగా ఉండాలంటే మేము నీ పక్షంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రభువా నువ్వు కార్యాలు జరిగిస్తావు అయ్యా. ఇదిగో ఈ మాటలు వింటున్న నీ ప్రియ బిడ్డల పక్షముగా మీరుండమని ప్రార్థిస్తున్నానయ్యా. వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. ఎందరైతే బలహీనులుగా ఉన్నారో, ఎందరైతే వైరస్ చేత బాధపడుతున్నారో, ఎందరైతే సమస్యల చేత ఉన్నారో, ఎందరైతే కృంగిపోయి ఉన్నారో, యేసయ్యా నీ కార్యములను మీరు జరిగించండి. ప్రత్యేకమైన రీతిలో అయ్యా మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ బిడ్డల అవసరతలను తీర్చండి అయ్యా. నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. ఈ దినమంతయు వీరి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి అయ్యా. నీ భద్రత, నీ కృప, నీ కాపుదల, క్షేమమును దయచేయండి నాయన. బిడ్డల యొక్క ప్రతి అవసరతలను తీర్చి దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దరిద్రులను యెహోవా విడిపించును. ఎరిగియున్నానయ నీకే